ఒక ఊరిలో ఒక తాత మనవడు ఉండేవాళ్ళు. తాత పేరు సుమన్, మనవడు సిద్ధు. సిద్ధు వయసులో పెద్దవాడైనా ఒట్టి అమాయకుడు. అంత వయసులో కూడా చిన్న పిల్లవాడితో సమానం. అయితే ఒకరోజు సిద్ధు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్లి, తాత తాత అందరూ వినాయక చవితి వినాయకుడిని తీసుకొస్తానంటున్నారు. అసలు వినాయకుడంటే ఎవరు? ఆయన మన ఇంటికి కూడా వస్తాడా? అప్పుడు తాత నవ్వుతూ, వినాయకుడంటే దేవుడురా. ఆయన అందరింటికి వస్తాడు, అందరికీ మంచి చేస్తాడు. అవునా తాత? ఎంతమందికి మంచి చేశాడు? నీకు ఒక కథ చెప్తాను విను. ఆయన పేరు సింగయ్య. ఒంటరివాడు. ఆయనకి తోడు ఎవ్వరూ లేరు. ఆయనకి జబ్బు చేసి వినాయకుడి ముందు కూర్చొని, అయ్యా గణపయ్య, నాకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. నాకు మంచి చెడ్డ చూసేవాళ్లు కూడా లేరు. నీకు తప్ప నేనెవ్వరికీ చెప్పుకోలేను. ఈ బాధను భరించటం కంటే నన్ను తీసుకెళ్లిపో స్వామి అంటూ బాధపడ్డాడు. అప్పుడు అతని ముందు వినాయకుడు ప్రత్యక్షమై, సింగయ్య, నీకు ఎవ్వరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నానుగా. వినాయకుడిని చూసిన సింగయ్య, స్వామి, నా కోసం వచ్చావా స్వామి? నీకు శతకోటి వందనాలు స్వామి. నాకింక ఏం అవసరం లేదు. నిన్ను చూసి నా జన్మ తరించిపోయింది. నాకింక ఏమీ అవసరం లేదు అంటూ ఏడుస్తూ స్వామి కాళ్లపై పడతాడు. అప్పుడు వినాయకుడు, బాధపడకు సింగయ్య, నీ వ్యాధిని నేను తొలగించేస్తాను అని అతని వ్యాధిని తొలగించేశాడు. అప్పుడు సింగయ్య లేచి నిల్చొని, స్వామి, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కృతజ్ఞతలు స్వామి, కృతజ్ఞతలు అంటూ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని స్వామికి కావలసిన రకరకాల పిండి వంటలు తయారు చేసి పెట్టాడు. స్వామి వాటన్నింటినీ తిని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఆ రోజు నుండి స్వామి సింగయ్య పిలిచినప్పుడల్లా వస్తూ పోతూ సింగయ్య పెట్టే ప్రసాదాలు తింటూ ఉంటాడు. ఆ విధంగా గణపయ్య సింగయ్య వ్యాధిని పోగొట్టి ఆయనకు తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సిద్ధు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు సిద్ధు మట్టి వినాయకుడితో తన ఇంటికి వెళ్తాడు. తాత దాన్ని చూసి, సిద్ధు, ఇందాక హడావిడిగా వెళ్ళింది వినాయకుడి బొమ్మ తీసుకురావడానికేనా? అవును తాత, నువ్వే చెప్పావుగా వినాయకుడు అందరికీ సహాయం చేస్తాడని. మనం కూడా వినాయకుడికి పూజ చేస్తే మన ఇంటికి కూడా వస్తాడని తెచ్చాను. అందుకు తాత చాలా సంతోషిస్తాడు. ఇద్దరు కలిసి వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇంతలో గణపయ్య ప్రత్యక్షమై, మీకు శుభం కలుగుతుంది అని అంటాడు. గణపయ్యని చూసిన వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. స్వామి, చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇదిగో నా మనవడి పరిస్థితి చూడండి అంటూ తన మనవడి గురించి వివరిస్తాడు. గణపయ్య సిద్ధు వైపు చూసి సిద్ధుకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సిద్ధు ఇప్పుడు మామూలుగానే తెలివిగలవాడిలా మారిపోతాడు. దాన్ని చూసిన తాత చాలా సంతోషిస్తాడు. ఇంకా చాలు స్వామి, చాలు. నా మనవడికి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అందరిలాగే అతను కూడా ఉంటాడు. గణపయ్య, నీకు చాలా కృతజ్ఞతలు, నాకు తెలివొచ్చేలా చేసినందుకు అంటూ గణపయ్యకు సిద్ధు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను అన్యాయం చేయను. నేను వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తాను అంటాడు గణపయ్య. వాళ్ళిద్దరూ గణపయ్యకు నమస్కరిస్తూ ఉండగా, ఇక నేను వెళ్ళొస్తాను. ఏదైనా బాధ కలిగితే నన్ను తలుచుకోండి, ఇట్టే ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయాడు. అలా గణపయ్య కృపతో సిద్ధు మామూలుగా మారిపోతాడు. ఆ ఇంట్లో సంతోషం మొదలవుతుంది. అప్పటి నుండి వాళ్ళు గణపయ్య కృపతో సంతోషంగా జీవిస్తారు.